ఐదో మాటను మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వాక్యం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను. ఈ లేఖనము నెరవేర్చడానికి ఎక్కడుంది ఆ లేఖనం అంటే కీర్తనల గ్రంథం 69:21వ మాట. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, దావీదుకు ఎప్పుడు చిరకన ఇవ్వలేదు. దావీదు చిరకను తాగిన సందర్భాలు లేవు. కానీ యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి ఈ ప్రవచనము దావీదు ద్వారా రాయబడి ఉన్నది. దావీదు ద్వారా రాయబడిన ఈ కీర్తన మనం చూస్తే మనకు అర్థమవుతుంది, ప్రభువు మనలను రక్షించుటకు ఎన్నో వందల సంవత్సరముల ముందుగానే ఆయన ప్రణాళిక వేసుకున్నాడు. ఈ ప్రవచనాన్ని కూడా ఈ యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో దాన్ని నెరవేర్పు చేస్తున్నారు. 28లో ఆయన అడుగుతున్నాడు, 29లో వారు ఇస్తున్నారు. ఏంటిదో తెలుసా? చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టియుండెను గనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అది ఎలా ఉందంటే, చేదైనటువంటి చేదును స్పంజిలో ముంచి దాహము వేస్తుండగా ప్రభు నోటికి ఇచ్చి ఉన్నారు. వాస్తవానికి దేవుడు దాహము అని అడిగింది ఆయన దప్పిక తీర్చుకోవడానికి కాదు, శారీరకమైన దప్పికను ఆయన తీర్చుకోవడానికి కాదు. ఆయన ఆధ్యాత్మిక కోణంలో భక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఆధ్యాత్మిక కోణంలో ఆయన దప్పి కలిగి ఉన్నాడు. రక్షణ నిమిత్తం దప్పి కలిగి ఉన్నాడు. నిన్ను ఆయన రాజ్యంలోనికి నడిపించుటకు దప్పి కలిగి ఉన్నాడు. నిన్ను పాపము నుంచి విడిపించి రక్షించడానికి దప్పి కలిగి ఉన్నాడు. అలాగే ఆయన రక్తంలో కడిగిబడి ఉన్న నీవు నేను కూడా ఆధ్యాత్మికమైన రక్షణ అనే దప్పిక మనం కలిగి ఉండాలి. క్రీస్తు కొరకు మనం దప్పి కలిగి ఉందుముగాక యేసునామమున. మనము కూడా ఇతరుల రక్షణ కొరకు దప్పికొనాలి, సువార్త విషయంలో దప్పికొనాలి, అలాగే దేవుణ్ణి వెంబడించుటలో దప్పికొనాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించడంలో దప్పికొనాలి, ప్రార్థించడంలో దప్పికొనాలి. ఈ దప్పిగా వేస్తున్నప్పుడు అది కూలింగ్ వాటర్ అయినా అవనివ్వండి, మామూలు వాటర్ అయినా అవనివ్వండి, మరి కొండలో నీళ్ళు అవనండి, అవేమీ చూడరు. కానీ దప్పిక అది నార్మల్ వాటర్ అయినా, బిందులో నీళ్ళైనా, మినరల్ వాటర్ అయినా తాగడానికి ఎంత ఆతురత పడతారో ఈరోజు నీతి కొరకు ఆకలి దప్పులు మనం కలిగి ఉన్నప్పుడు మనము రక్షణ అనే మార్గంలోనికి అడుగు పెట్టబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభువు ఆయన శారీరకమైన దప్పిక గురించి అడగటం లేదు, లేఖనాన్ని నెరవేర్చడానికి అడుగుతున్నాడు. అయితే ఆ దప్పిక ఆధ్యాత్మిక దప్పిక, నిన్ను రక్షించాలనే దప్పిక. ఈ సమయంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అట్టి దప్పికను మనము గ్రహించి మనము నడిపించబడుతూ అనేకులను నడిపించేటువంటి ఆకలి దప్పులు మనము కూడా కలిగి ఉందుముగాక. హల్లెలూయా.